వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి. మీకు నేను నిన్న లైవ్లోకి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అనేది రేజ్ చేస్తాను. సో దానికి మీరు మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి అని చెప్పేసి అడిగాను కదండి. అదేంటి అని అంటే, మన శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ నేమ్ శ్రీమతి వెంటే శ్రీవారు అనే అంటే చేంజ్ చేయొచ్చు కదా, ఎందుకు అని చెప్పేసి అడిగారు. సో అలా ఎందుకు పెట్టలేదు, అలా పెట్టాల్సి ఉండే అన్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారనమాట నన్ను. అది ఎక్కడ అంటే, ఇప్పుడు ఈ అకేషన్ జరుగుతుంది కదా, ఈ సెలబ్రేషన్స్ జరిగిన ప్లేస్లోనే జరిగిందనమాట. సో మీ ఒపీనియన్ ఏంటి అంటే మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు ఒకసారి చెప్పండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు దాని గురించి. ఇలా ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి అడిగారు. ఎందుకనంటే ఎక్కువ కంటెంట్ కానీ స్క్రీన్ షేరింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మీరే చేస్తున్నారు. సో మీ వెనకాల మీ వారు ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి శ్రీమతి వెంటే శ్రీవారు అనేది ఎందుకు చేంజ్ చేయకూడదు అనేది నన్ను క్వశ్చన్ రేస్ చేశారనమాట. సో నాకు అప్పుడు ఆన్సర్ ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ ఇది పెట్టింది చందు అన్నయ్య నేము. అప్పుడు మేము ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము, మా బాండింగ్ అదంతా చూసి పెట్టారు. బట్ కంటెంట్ పరంగా స్క్రీన్ షేరింగ్ పరంగా ఎవ్రీథింగ్ చూసినట్లయితే స్క్రీన్ మీద మీరున్నారు కదా అని చెప్పేసి, ఎక్కువ మీరే ఉంటున్నారు కదా, 90%, 10% మాత్రమే తను ఉంటున్నారు. మీ బ్యాక్ బోన్ తను మీ వెనక ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పేసి అని అన్నారనమాట. సో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఈ సెలబ్రేషన్స్ అనేది మొన్న హారిక వాళ్ళ ఇంట్లో, మా చిన్నత్తగారు వాళ్ళ ఇంట్లో వడి బియ్యం అనేది ఉంది అని చెప్పాను కదండి. మ్యారేజ్ అయిపోయింది. సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, చాలా రోజులు అవుతుంది మ్యారేజ్ అయ్యి కూడా. కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయారనమాట వడి బియ్యం అది. సో ఈ సండే రోజు ఇది జరిగింది. వడి బియ్యం అవన్నీ కూడా మొత్తం వండేశారు. ఇంకా అందరం వెళ్ళామన్నమాట. అంటే మా అత్తయ్య గారు వాళ్ళందరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వాళ్ళకి కుదరలేదన్నమాట రావడానికి. సో ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాను. మిగతా వాళ్ళంతా వదిన వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు రావడానికి వీలు కాలేదు. వీరందరూ ఏంటి అని అంటే అత్తయ్య గారు వాళ్ళ అత్తగారు సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇంకా హారిక వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు సెలబ్రేషన్స్ జరిగింది అత్తయ్య గారి వాళ్ళ అంటే బావగారి కొడుకు అనమాట. తను వచ్చేసి జడ్జి కోర్టులో. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఇయర్ అండ్ వెడ్డింగ్ ఇయర్ నా బర్త్ ఇయర్ సేమ్. సో వాళ్ళకి ఇప్పుడు 35 years ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగింది. సో దాన్ని బట్టి మీరే గెస్ చేయండి నా బర్త్ ఇయర్ కూడా. అండ్ సో బావగారు వాళ్ళు అడిగారనమాట, వీడియో పెట్టండి, మేము కూడా రెగ్యులర్గా అన్ని వీడియోస్ చూస్తున్నాము అని చెప్పేసి. నన్ను క్వశ్చన్ చేసింది కూడా వాళ్ళే. వాళ్ళ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా నన్ను అంటే అడిగారు, ఇలా ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి. సో అందుకోసమనే మీ అందరికీ కూడా చెప్పాను. మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి. అండ్ పక్కన అత్తయ్య గారు వాళ్ళ ఇంటి పక్కన మామిడి చెట్టు ఉంది, ఫుల్ కాయలు ఉన్నాయండి. మేము చూడండి ఎలా కోసామో మామిడికాయలను. నాకు చాలా ఇష్టం మామిడికాయ పప్పు అవన్నీ కూడా. సో అందుకోసం అని చెప్పేసి కొన్ని కాయలు అంటే పర్మిషన్ అడిగే కట్ చేసుకున్నాం అన్నమాట. చాలా మామిడికాయలు ఉన్నాయండి, బాగా చెట్టు నిండా కాయలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో పప్పులో కానీ మేము కట్ చేసుకున్నాము కొన్ని కాయలు. అవి పచ్చడి పెట్టుకోవడానికి, నిల్వ పచ్చడికి ఉండవంట, బాగా పుల్లగా ఉంటాయి. సో పచ్చడి పెట్టితే నిలవదు అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే పిల్లలు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్ అడిగారనమాట. సో అంతకుముందు రీసెంట్గా నేను చేసినవి మన సబ్స్క్రైబర్స్ కొందరు సో ఎలా చేశారు ఒకసారి వీడియో కూడా పెట్టండి అని చెప్పేసి అడిగారు. సో అందుకోసం ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి సో కొంచెం క్లిప్పింగ్ అయితే తీసాను, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ని పీసెస్ స్లైస్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుంటున్నానండి. సో ఇలా ఏంటి అని అంటే, పిల్లలు ఎప్పుడు రెగ్యులర్గా మనము పీసెస్ కట్ చేసి ఇస్తుంటాము, స్కూల్కి పంపిస్తూ ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే జ్యూస్ చేసి ఇచ్చినా కూడా తాగుతూ ఉంటారు. సో అది బోర్ కొట్టకుండా
సో వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినే విధంగా ఐస్ క్రీమ్స్ లాగా కూడా చేసేస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో నేను అలా అని చెప్పేసి వాళ్ళకి బోర్ అవ్వకుండా ఉండాలి అన్నట్టుగానే డిఫరెంట్గా వాళ్ళకు ఈ ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు ఈ సీజనల్గా ఇవి బాగా దొరుకుతూ ఉంటాయి కదా, హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఏదో ఒక రకంగా వాళ్ళ ఫ్రూట్స్ తినడం అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ నేను ఇక్కడ చిన్న చిన్న స్లైస్ లాగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఒక బౌల్ నిండా క్వాంటిటీ తీసుకున్న దానికి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా హనీ వేసుకున్నానండి. షుగర్ యాడ్ చేయట్లేదు నేను ఇక్కడ. ఆల్రెడీ ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టి నుంచి తీసాను కాబట్టి కూల్గా ఉంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది ఏ ఫ్రూట్స్ అయినా కూడా. అలానే కొంచెం స్వీట్గానే ఉంది, ఫ్రూట్ ఉండడమే స్వీట్గా ఉంది వాటర్ మిలన్. సో కొంచెం హనీ అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఆ జ్యూస్ని ఇప్పుడు నేను పప్పు మౌల్డెడ్ పప్పు ఉంది కదా, సో దాంట్లో నేను ఫిల్ చేసేసుకుంటున్నానండి, మౌల్డెడ్ ఐస్ క్రీమ్ కప్స్లో. ఇది నేను ఆల్రెడీ తీసుకొని ఒక 3 years అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఇది ఓపెన్ చేస్తానన్నమాట. ఇంకా అన్ని ఫ్రూట్స్ డిఫరెంట్గా పిల్లలకు చేసిస్తూ ఉంటాను. సో ఇక్కడ మొత్తం జ్యూస్ అనేది బౌల్లోకి తీసుకొని అంటే షిఫ్ట్ చేసేసుకొని, సో దీంట్లోకి ఇప్పుడు నేను జ్యూస్ అనేది ఫిల్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మీ దగ్గర మౌల్డెడ్ కప్స్ ఉన్నట్టయితే, ఐస్ షేప్స్ ఉన్నట్లయితే, సో అందులో ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి కూడా మనం చేయొచ్చు. ఇంకా మీకు ఓపిక ఉన్నట్లయితే బ్యాంబినో సేమియా ఉంటుంది కదండి, సో ముందుగానే అవి నానబెట్టుకున్నట్లయితే లేదా బాయిల్ చేసైనా సరే మనం జ్యూస్ చేసిన ఫస్ట్ అవి వేసేసుకొని దాని తర్వాత ఈ జ్యూస్లు అనేవి యాడ్ చేసినట్లయితే ఎడ్జెస్లో మనకి చిన్నప్పుడు మనము ఐస్ క్యూబ్స్ అనేది తినేవాళ్ళము. 90s కిడ్స్ అయితే ఐడియా ఉంటుంది ఐస్ ఫ్రూట్స్ గురించి. సో అలా మనం ఆ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట, అలా సేమియా తగులుతూ ఉంటుంది. బట్ నేనైతే ఇంకా ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను అది కూడా. అండ్ మీకు ఈ రెసిపీ అంటే ఇది నచ్చినట్లయితే ఇలా పిల్లలకు చేసి ఇవ్వండి. ఎలాగో జ్యూస్ అవి తాపిస్తూ ఉంటాం కదా, సో ఇలా కూడా చేసేస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ మేము ఫంక్షన్కి వెళ్ళొచ్చేసరికి ఇది ఐస్ అవ్వాలి అని చెప్పేసి మార్నింగే చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళానమాట. అండ్ ఈరోజు వ్లాగ్లో అంటే ఈరోజు వీడియోలో నేను 2 questions అడిగాను. సో దానికి మీరు ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూస్తానండి మన సబ్స్క్రైబర్స్లో. చూసారు కదా, చాలా నీట్గా షేప్ ఎంత బాగుంది అండ్ కలర్ఫుల్గా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ సమ్మర్ వచ్చింది అని అంటే సో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఒకటి క్యాప్ మిస్ అయింది, స్టిక్ ఉంది కానీ క్యాప్ మిస్ అయింది. సో నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి, సో దాంతో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.